కాబట్టి ఆ ద్రౌపదీదేవి నిలబడి ఉంది. దృష్టద్యుమ్నుడు ఈమెతో కలిసి పుట్టినవాడు. ఆయన ఆ పక్కనే నిలబడి ఉన్నాడు. ఆయన వచ్చినటువంటి సభలో కూర్చుని ఉన్న రాజులందరి వంక ఒకసారి చూశాడు. చూసి ఆయన అన్నాడు, ఈ విల్లు మోపెట్టి ఏను బాణముల ఈ యంత్ర మత్స్యంబు వేసినవాడా భావజ ప్రతిముడి బాలకు తగిన పతి, ఇది మునిశక్తి బడసిన విద్య కావున మీరిప్పుడు కావింపుడు ఇదియా ఘనతర కార్ముక కౌశలోన్నతియు లావును కలవారలకు అవసరము లలిత యశంబు కళ్యాణంబు బడయ. ఇదిగో అక్కడ నిలబడినది నా చెల్లెలు, ద్రుపద మహారాజు గారి యొక్క కుమార్తె. ఈమెని వివాహం చేసుకోవాలి అనుకునేటటువంటి వాడు ఇదిగో ఇక్కడ పెట్టబడినటువంటి ఈ ఎత్తైనటువంటి ధనస్సుని ముందు చేతితో పట్టుకుని దానికి వింటినారి కట్టాలి. ఆ వింటినారిని కట్టి నిలబెట్టిన తరువాత 5 బాణములు ఇస్తాం. ఈ 5 బాణములతో మత్స్యయంత్రాన్ని పడగొట్టాలి. మత్స్యయంత్రం అంటే కింద చూస్తూ ప్రతిబింబాన్ని చూస్తూ పైన ఒక యంత్రమునందు తిరిగేటటువంటి ఆ యంత్రము తిరుగుతుండగా అందులో నీటిలో చేప ఉంటాయి. దాన్ని కిందకి చూస్తూ బాణాన్ని పైకి ఎక్కుపెట్టి కొట్టాలి. అలా చేపని పడగొట్టగలిగితే అటువంటి వానికి ఇచ్చి వివాహం చేస్తాం. కాబట్టి ఇది ముని విద్య అన్నాడు. అక్కడుంది అసలు విచిత్రమైన విషయం అంతా. అంటే ఇది ఏదో ధనుర్విద్య తెలుసున్నటువంటి వాడు, బాణం పట్టుకోగలిగిన వాడు, ధనస్సు పట్టుకోగలిగిన వాడు పడగొట్టగలిగినటువంటి యంత్రం కాదు. ఇది గురువుల యొక్క ఆశీస్సు, విద్య యొక్క తాత్పర్యము తెలుసున్నవాడు ఎవరుంటాడో, విద్య యొక్క గొప్పతనం, అసలు అనుష్ఠాన పర్యంతంలోకి దాన్ని పవిత్రంగా భావించి తెచ్చుకునేటటువంటి శక్తి ఉన్నవాడు ఎవరుంటాడో అటువంటి వాడు మాత్రమే పడగొట్టగలిగినటువంటిది. కాబట్టి ఇది కళ్యాణకారకంబు శోభనప్రదంబు. కాబట్టి మీ అందరూ కూడా క్షత్రియులు, రాజన్యులు. కాబట్టి మీరు ఈ ధనస్సు బాణాలు తీసుకుని ఈ మత్స్యయంత్రాన్ని పడగొట్టే ప్రయత్నం చెయ్యండి. ద్రౌపదీదేవి స్వయంవరంలోనే కనపడతారు కృష్ణ భగవానుడు. ఇప్పటి వరకు మహాభారతంలో పుట్టాడు అని చెప్పడమే కానీ ప్రత్యక్షంగా కనపడడం. ఎందుచేత అంటే మనం చెప్పుకుంటున్నది ఆదిపర్వం. ఆదిపర్వం అంటే మొదటి పర్వం కదండి. మొదటి పర్వంలో మిగిలిన అందరూ పుట్టారు, కనపడ్డారు. కానీ పుట్టాడు అని చెప్పబడమే తప్ప కనపడినటువంటి స్థితి ఇప్పటిదాకా కృష్ణ భగవానుడి విషయంలో లేదు. ఆయన మొట్టమొదట దర్శనమిచ్చింది ఎక్కడ అంటే ఇదిగో ద్రౌపదీదేవి కళ్యాణ ఘట్టమునందు మాత్రమే ఆయన కనపడ్డారు. ఆ కృష్ణుడు ఇంతమందిని దృష్టద్యుమ్నుడు సంబోధించి ఈ విషయం చెప్పిన తరువాత ఆ కృష్ణుడు మనసులో అనుకున్నట్ట, అవిరళ భస్మ మధ్యమున అగ్నికణంబుల పోలే బ్రాహ్మణ ప్రవరులలోన ఏర్పడక పాండవులేవురు ఉన్న చూచి యాదవ వృషభుండు కృష్ణుడు ముదంబున వారిని రింగి పార్థుడీ యువతి పరిగ్రహించుననియున్ తలచెన్ హృదయంబు లోపలన్. ఆ సభామంటపం మొత్తం మీద పాండవుల్ని గుర్తుపట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పటి వరకు కృష్ణుడు పాండవుల దగ్గరికి వచ్చి కలిసినట్టుగా భారతంలో లేదు. కానీ ఆయన సాక్షాత్ ఈశ్వరావతారము అనడానికి గుర్తు ఏమిటంటే ఆయన ద్రౌపదీదేవి యొక్క స్వయంవరానికి వచ్చారు. కానీ ఆయన ఆ ధనస్సు ఎక్కుపెట్టింది లేదు. ఆయనతో వచ్చినటువంటి వంశాల వాళ్ళని ఎక్కువ పెట్టమని చెప్పింది లేదు. సరికదా, ఎక్కువ పెట్టవద్దు, మీరు ఆ ప్రయత్నము చెయ్యవద్దు అని చెప్పాడు ఆయన. ఆయన ఆజ్ఞకి లోబడి యదు, వృష్టి, భోజ, అంధక వంశములకు చెందినటువంటి వారందరూ కూడా అసలు ఆ ధనస్సుని ఎక్కుపెట్టే ప్రయత్నమే చేయలేదు. అటువంటి కృష్ణ భగవానుడు ఆ ప్రాంగణంలో కూర్చుని ఆ స్వయంవర వేదిక దగ్గర చూసి, క్షత్రియులలో ఆసనం మీద కూర్చుని లేరు పాండవులు, కొన్ని వేల మంది బ్రాహ్మణులు నిలబడి ఉన్నారు. ద్రౌపదీదేవి స్వయంవర ఘట్టానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎవరి మెడలో వరమాల వేస్తుందో అయోనిజ ఆవిడ. అసలు ఈమెకి భర్త కాబోయేవాడు ఎక్కడున్నాడు, ఎందుచేత వచ్చిందో తెలుసా అండి ఉత్కంఠ? ద్రుపదుడి సంకల్పం ఏమిటి యజ్ఞం చేసినప్పుడు? అర్జునుడికి భార్య కావలసినటువంటి పిల్ల పుట్టాలి అని.
ఇప్పుడు ఆ పిల్ల పుట్టింది. ఆమె అగ్నిసంభవ, యాజ్ఞసేని, యజ్ఞవేదికలోంచి పైకొచ్చింది. అయోనిజ అయిన ఈ పిల్ల అర్జునుడి కోసమే పుట్టింది. కానీ లోకమంతా ఏం చెప్పుకుంటోందంటే పాండవులు మరణించారు. ఇప్పుడు అలా ఎలా సంభవం అవుతుంది? సంభవం అవదు. అందుకే అసలు ద్రుపద మహారాజు గారు స్వయంవర ప్రారంభంలోనే ఏడిచాడు. నేను ఈ పిల్లని అర్జునుడి కోసం కన్నాను, అర్జునుడి కోసం యజ్ఞం చేసి ఈమెని పొందాను, అసలు ఆ అర్జునుడు లేడు, ఆ పాండవులు లేరు, నాకెంత బాధగా ఉందో అన్నాడు. కానీ అక్కడ శకున శాస్త్రం తెలుసున్నటువంటి పురోహితుడు ఒక ఆయన అన్నాడు, నేను వేదమంతా చదువుకున్నాను, ఇతపూర్వం శకునములను పరిగణనలోకి తీసుకుని ఎవరు ఎక్కడ ఎలా క్షేమంగా ఉన్నారో తెలుసుకోగలిగినటువంటి విధానం ఏదుందో దాన్ని నేను బాగా అధ్యయనం చేశాను. నేను ఉన్న శకునములను బట్టి చెప్తున్నాను, పాండవులకు ఏ హాని జరగలేదు. పాండవులు ఉన్నారు, ఈ స్వయంవరానికి వస్తారు. అర్జునుడి మెడలో పూలమాల వేస్తుంది నీ కూతురు, నన్ను నమ్ము అన్నాడు. సంతోషించాడు ద్రుపదుడు. ఇప్పుడు అందరికీ అనుమానం ఏమిటంటే ఎక్కడున్నారు ఈ పాండవులు? ఇప్పుడు ఇక దాక్కోవడానికి అవకాశం లేదు, ఇక బయటికి వచ్చేయాలి. కాబట్టి ఇప్పుడు పాండవులు ఎక్కడున్నారు అన్న విషయంలో దేవతలు కూడా నిలబడ్డారు, పైన నిలబడి చూస్తున్నారు. ఇప్పుడు ఈ ద్రౌపది వరమాల ఎలా వేస్తుంది, అర్జునుడు ఎలా వచ్చి ఈ ధనస్సు ఎక్కువ పెడతాడు, ఒకవేళ ధనస్సు ఎక్కుపెట్టి మత్స్యయంత్రాన్ని కొడితే అక్కడికి శల్యుడు వచ్చాడు, దుర్యోధనుడు వచ్చాడు, దుశ్శాసనుడు వచ్చాడు, అశ్వత్థామ వచ్చాడు, కర్ణుడు వచ్చాడు, ఇంతమంది వీరులు ఊరుకుంటారా? పాండవుల మీద యుద్ధానికి వెళ్ళరా? ఈ స్వయంవర మంటపం అంతా కూడా ఒకందుకు ప్రారంభం చేసింది, ఒకందుకు పరిణమించదా? కాబట్టి చూడాలి, ఇది ఉత్కంఠ. అందుకని ఇంతమంది వచ్చి నిలబడ్డారు. ఇంతమంది వచ్చి నిలబడితే అందులో కూర్చునున్నాడు కృష్ణ భగవానుడు బలరాముడితో కలిసి. ఆయన ఇంతమంది గుర్తుపట్టలేకపోయారు. ఆయన ఇంతకుముందు అర్జునుడిని కానీ పాండవుల్ని కానీ చూసినట్టు అసలు భారతంలో లేదు. కానీ ఆయన ఒకసారి బ్రాహ్మణులందరి వంక తేరిపారి చూసి అడిగో అర్జునుడు అన్నాడు. పరమాత్మకి తెలియనివి ఏముంటాయండి? అందుకే శ్రీరామాయణంలో రాముడు ఈశ్వరుడిగా ఎక్కడా కనపడ్డాడు. మహాభారతంలో కృష్ణుడు ఈశ్వరుడు కాకుండా ఎక్కడా కనపడ్డాడు, ఈశ్వరుడుగానే కనపడుతుంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అడిగో పాండవులు 5 కనపడుతున్నారు, 5 అడిగో అర్జునుడు. ఈ అర్జునుడే ఈ మత్స్యయంత్రాన్ని కొడతాడు. కొట్టి ముదంబున సంతోషంగా ఆ ద్రౌపదీదేవిని పొందుతాడు అని అవిరళ భస్మ మధ్యమున అగ్నికణంబుల పోలె బ్రాహ్మణ ప్రవరులలోన ఏర్పడక పాండవులేవురు ఉన్న చూచి, బూది కప్పిన నిప్పెలా ఉంటుందో అలా బ్రాహ్మణుల మధ్యలో కలిసిపోయిన క్షాత్ర తేజంతో ఉన్నారు వాళ్ళు. యాదవ వృషభుండు కృష్ణుడు ముదంబున వారిని ఇరింగి, ఆ కృష్ణ భగవానుడు వాళ్ళని గుర్తుపట్టి పార్థుడీ యువతీం పరిగ్రహించున నియుంతలంచన్ హృదయంబు లోపలన్, పార్థుడే ఈమెని చేపడతాడు అని చెప్పి అనుకున్నారు. సరే, ఆ ధనస్సుని ఎక్కువ పెట్టడం కోసం, ఆ వింటినారిని కట్టడం కోసమని శిశుపాలుడు, జరాసంధుడు, శల్యుడు, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు. ఒక్కొక్కరు ఆ ధనస్సుని ఎలా అయితేనే అసలు నిలబెట్టారు. ఎందుచేత అంటే ఆ ధనస్సును నిలబెట్టడం అనేటటువంటి ప్రక్రియ అంత తేలికైన విషయం ఏం కాదు. శ్రీరామాయణం బాలకాండలో కూడా సీతాకళ్యాణ ఘట్టంలో ఆ ధనస్సే కదూ. ఆ ధనస్సుని నిలబెట్టాలి ఒకటి, దాని పైన కట్టి ఉంటుంది ఆ వింటినారి, దాన్ని విప్పాలి, విప్పి వంగి కింద ముడి వెయ్యాలి. వేసినప్పుడు ఆ ధనస్సు వంగుతుంది. ఆ వంగిన ధనస్సుని నిలబెట్టాలి, నిలబెట్టి అప్పుడు బాణప్రయోగం చెయ్యాలి. అసలు సగానికి సగం ఇబ్బంది అంతా ఎక్కడుంటుందంటే అటువంటి మహాధనస్సుని నిలబెట్టి వింటినారిని ఎక్కించడమే కష్టం. ఎంతో బలం ఉన్నవాడైతే తప్ప అటువంటి ధనస్సుని పట్టుకోలేడు. శిశుపాలుడు మినపగింజంత మాత్రం ఎక్కించగలిగాడు. జరాసంధుడు యవధాన్యం అంటారే, ఆ యవధాన్యం ఎంత ఉంటుందో అంత మాత్రమే ఎక్కించగలిగాడు. శల్యుడు పెసరగింజంతా ఎక్కించగలిగాడు. కర్ణుడు ఒక వెంట్రుకంత మాత్రమే ఎక్కించగలిగాడు. కాబట్టి వాళ్ళు కూడా ధనస్సుని పట్టుకుని వింటినారిని ఎక్కించలేక అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అది ఇక ఆ ధనస్సు పట్టుకోవడానికి వెళ్ళే క్షత్రియుడు ఏడి? ఆ రోజులలో
దుర్యోధనుడు ఏమని ప్రచారం చేశాడంటే అర్జునుడి కన్నా కర్ణుడు గొప్పవాడని. అదో వెర్రి ప్రచారం. అర్జునుడిని కర్ణుడు నిగ్రహించగలడు. ఆయన దృష్టికోణం ఏమిటంటే ఎప్పుడూ అర్జునుడిని కర్ణుడు చంపేస్తాడు, భీముడిని చంపేస్తే చాలు, అదొక్కటే ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి కర్ణుడే ధనస్సు ఎక్కువ పెట్టలేకపోయాడు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఎక్కువ పెడతారు? కాబట్టి అసలు చాలామంది ప్రయత్నమే చేయకుండా వాళ్ళ పేరు పిలిచేటప్పటికే వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు వెంటనే వాళ్ళ గుర్రాలు, వాళ్ళ ఏనుగులు, వాళ్ళ మంత్రులు, సామంతులు అందరినీ తీసుకుని వాళ్ళు వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు దేని కొరకు ఉన్నారంటే అసలు ఈ ధనస్సుని ఎక్కువ పెట్టేవాడు ఎవడైనా ఉన్నాడా ఓసారి చూద్దామని కూర్చున్నారు వాళ్ళు. అలా కూర్చుని ఉండగా క్షత్రియులు అందరూ అయిపోయారు కదండి, ఇంకా క్షత్రియుల్లో ఎవడో కనపడలేదు ఎక్కువ పెట్టేవాడు. పాపం ఆడు దండ పట్టుకుని అలాగే నిలబడింది. ద్రుపద మహారాజు గారు చూస్తున్నాడు, ఇంతమంది క్షత్రియులు అయిపోయారు, నేను కలలు కని ఎవరికి పిల్లని ఇవ్వాలని ఇంత తపస్సు చేసి యజ్ఞం చేసి ఈ పిల్లని అయ్యో నిజగా నాకు కూతురుగా కన్నానో ఆ పిల్లని వరించడానికి కావలసినటువంటి అర్జునుడు సభలో కనపడలేదు. ఈ సమయంలో బ్రాహ్మణులలోంచి ఒక ఆయన గబగబా కిందకి దిగుతున్నాడు. నన్నయ్య గారు దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు శాబ్దికంగా. ఆయన అన్నారు, వెంటనే లోకంలో ఒక స్థితి ఉంటుంది, అది దాన్ని ఏమనాలి అంటే తొందరపడి నిర్ణయ ప్రకటన చేసేస్తుంటారు. అవతల వారి గురించి ఏమీ తెలియదు. చూడండి, రైలు ఎక్కుతాడు, కూర్చుంటాడు, ఎదురుగుండా ఎవరో ఒక ఆయన కూర్చుంటాడు, వెంటనే ఈయన భార్యతో అంటాడంటే కొంచెం జాగ్రత్తగా ఉండి ఏమిటో అలా ఉన్నాడు అంటాడు. అంటే ఏమిటి అలా ఉంటే, ఆయన ఏదో గండం పెంచుకుని ఉన్నాడు, వెంటనే ఈయన నిర్ణయం ప్రకటిస్తాడు. ఒక రాత్రిల్లా ఆయనతో ప్రయాణం చేసి మర్నాడు 10ంటికి దిగిపోయేటప్పటికి ఇంచుమించు కళ్ళనీళ్లు పెట్టుకుని వీడ్కోలు తీసుకుని ఆ తర్వాత ఆయన వల్ల తన కూతురు పెళ్ళే ఆయనతో పెద్ద ఆత్మబంధుత్వం ఏర్పడిపోయినా ఆశ్చర్యం లేదు. మరి ముందు ఎందుకన్నాడు ఆ మాట అంటే తొందరపడి ఏదో ఒక నిర్ణయానికి రావడం. అలా కొంతమంది బ్రాహ్మణులు అన్నారు, అర్జునుడు కిందకి దిగి పెడుతున్నాడు బ్రాహ్మణుల పరువు తీసేయడానికి తప్ప, క్షత్రియులు వెళ్ళారంటే అర్థం ఉంది, వాళ్ళే ఎక్కువ పెట్టలేకపోయారు ఆ ధనస్సు, వీడికి ఎందుకు, వీడించుకు వెళ్ళిపోతున్నాడు మధ్యలో బ్రాహ్మణుల్లోంచి, వీడికి అక్కర్లేని విషయాలు వీడికి ఎందుకని అడుగుతున్నారు. కొంతమంది అన్నారు, పోన్లే ఇంకా క్షత్రియుల్లో ఎవరు ఎక్కువ పెట్టేవాడు లేడుగా, వాళ్ళ అదృష్టం వాడు పరీక్షించుకుంటున్నాడు వెళ్ళని అని కొంతమంది అన్నారు. కొంతమంది పెద్దవాళ్ళు అన్నారు, అమితోత్సాహుడు దీర్ఘబాహు పరిగుండత్యంత తేజస్వి సద్విమలాచారుడు విప్రభక్తిపరుడీ విప్రుండు విప్రప్రసాదమునన్ విప్రులకెల్ల సంతసముగా తత్కర్మ సంసిద్ధి ఉత్తముడై పొందెడి అంచు ఉండిరి దయం ధాత్రీసురుల్ ప్రీతులై. కొంతమంది అన్నారు, చూడండి చూడండి అమితోత్సాహుడు, ఆయన నడవడం చూడండి అసలు ఎంత ఉత్సాహంగా ఉందో. దీర్ఘబాహుడు, ఆ చేతులు చూడండి ఎంతంత పొడుగైన చేతులు, అవి ఏదో ఇనప గుదియలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. మహాతేజస్వి, విమలమైన ఆచారం ఉన్నవాడు, మంచి విప్రభక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి విప్రుల యొక్క ప్రసాదంగా అతని యొక్క నడవడి, అతని యొక్క కదలికలు చూస్తే అతనికి ఆశీర్వచనం చెయ్యాలని అనిపిస్తోంది. కాబట్టి విప్రప్రసాదంబునన్, ఈ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన కారణం చేత సంతసముగా చక్కగా సంతోషంగా ఇతను తత్కర్మ సంసిద్ధి ఉత్తముడై పొందెడు, ఏ పని మీద పెడుతున్నాడో ఆ పని యొక్క ఫలితాన్ని పొంది తీరుతాడు అంటూ వాళ్ళందరూ ఈయన్ని ఆశీర్వచనం చేశారు. ఈయన బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు, గబగబా ధనస్సు దగ్గరికి వెళ్ళాడు. చిత్రం ఏమిటంటే రామాయణంలోనూ అంతే, ఈయన ఏం చేస్తాడన్నాడు జనకుడు, ఇక్కడ అంతే, క్షత్రియులే ఎక్కువ పెట్టలేకపోయారు, ఈ బ్రాహ్మణ పిల్లాడు ఏం చేస్తాడని మామూలుగా ఊరుకున్నాడు. ఈయన వచ్చి అది ముని విద్య అన్నమాట దృష్టజుమ్నుడు అందుకు వాడాడు. ఆయన వెళ్ళి ధనస్సుని పట్టుకోలేదు, పట్టుకోకుండా ఆ ధనస్సుకి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేయడం చేత ఇది మామూలుగా వశమయ్యేది కాదు, ఇది గౌరవం చేత వినయం చేత మనం దాన్ని గౌరవించడం చేత అది మనకి వశం కావలసినదే తప్ప మనం మన శక్తితో నిలబెట్టేది అని అహంకరిస్తే మనకి లొంగేది కాదు. కాబట్టి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణ చేసి ఆ ధనస్సుకొక నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, నమస్కారము అన్న మాటకి ఒక అర్థం ఉంటుందండి. నమస్కారం అన్నది అంత తేలిక అని మీరు అనుకోకూడదు.
నమస్కారము అన్నప్పుడు ఇలా చేసింది కాదు నమస్కారం. ఇలా 2 చేతులు కలిపితే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఇలా తల ఉంచితే 11వదైన బుద్ధి, 11ంటిని న్యాసము చేస్తే, అంటే ఈ 11 చేత నిన్ను తెలుసుకోగలిగిన వాడను కాను, నీవు నన్ను అనుగ్రహించగలిగిన వాడివి. కాబట్టి 11ంటిని నీ పాదముల దగ్గర విడిచిపెడుతున్నాను అని చెప్పడం, ఇలా వంగి నమస్కారం చేయడం. ఎవరు నమస్కరించారో వాడు ఆశీర్వచనమునకు పాత్రుడవుతాడు. కాబట్టి ఆయన మహానుభావుడు కనుక అర్జునుడు ఆ ధనస్సుకి నమస్కారం చేశాడు. అంటే ముని విద్య, దాని యొక్క శక్తి ఏమిటో, ఆ ధనస్సుని ఆవహించి ఉన్న శక్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు అసలు ఈ ధనస్సు ముట్టుకోవడానికి అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ ధనస్సును ఎలా పట్టుకోవాలో నేర్పిన మహానుభావుడు ఒకడున్నాడు, ఆయన గురువుగారు. ఏ శుభప్రదమైన కార్యాన్ని ప్రారంభం చేసినా గురువుగారితోటే ప్రారంభం. గురువుగారికి నమస్కారంతో మొదలు. అర్జునుడు గొప్ప వినయశీలి. ఇంతమంది చెయ్యలేంది తాను చేస్తానని తెలుసు, అయినా దానికి అహంకారం అడ్డు రాకూడదు. ఒక్కసారి తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారి పాదములను మనసులో స్మరించాడు. ఇందుకు పొంగిపోయాడు ద్రోణాచార్యుల వారు. నా శిష్యుడని పరవశించిపోయేవాడు. ఆ గురువుగారి పాదాలని మనసులో తలుచుకొని ఒక్కసారి నమస్కారం చేసి తాను చాలా కాలం నుంచి ఈ ధనస్సుని పట్టుకున్నానన్న అనుభూతిని పొందాడు. ఇది ఏడు కొత్తదా? ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? ఈ గొప్ప ధృతి ఆయన ప్రవర్తించినటువంటి తీరు వలన వచ్చింది. ఈశ్వరానుగ్రహం, గురువుల అనుగ్రహం, ఆ ధనస్సు యొక్క అనుగ్రహం అన్నీ కలిగాయి. ఉత్తర క్షణంలో ఆ ధనస్సు పట్టుకోవడం, నిలబెట్టేయడం, వింటినారి విప్పేయడం, కింద చుట్టేయడం, 5 బాణములు తీసుకోవడం, ఒక్కొక్క బాణాన్ని గురి చూసి కొట్టేయడం మొదలైపోయింది. అక్కడ మాటలు అక్కడ అయిపోయాయి. నిశ్శబ్దం. అదేమిటి, ఇప్పటిదాకా అసలు ధనస్సు పట్టుకున్నవాడు లేడు, వింటినారి ఎక్కించినవాడు లేడు. ఈయన చూస్తే బ్రాహ్మణుడు వెళ్ళాడు, ధనస్సు ఎక్కుపెట్టేశాడు, వింటినారి కట్టేశాడు, బాణప్రయోగం చేసేస్తున్నాడు. ఆశ్చర్యపోతున్నారు. అంతే, గురి చూసి కొట్టాడు, మత్స్యయంత్రం భిన్నమైపోయింది, కొట్టవలసిన లక్ష్యాన్ని కొట్టేశాడు, అది విరిగి కింద పడిపోయింది. అంతే. ఆశ్చర్యపోయారు అందరూ. అరే రే, ఇంతమంది క్షత్రియులు కొట్టలేకపోయారు, ఒక బ్రాహ్మణుడు కొట్టేశాడు. ఇప్పుడు బ్రాహ్మణులందరికీ సంతోషం వచ్చింది. ఒరే, క్షత్రియులు చెయ్యలేని పని మన బ్రాహ్మణుడు చేసేశాడు రా అన్నారు. అని వాళ్ళన్నారు, ఫలపవనాంబు భోజన శుభవ్రత వృత్తుల చేసి చూడ దుర్బలతనులయ్యు బ్రాహ్మణుల పార తపోబల సంపదన్ మహాబలయుతులు అట్టి వారలకు భవ్యులకెందు నసాధ్యమిద్దియుం కలదే చరాచరాఖిల జగంబుల పెద్దల కార్య సద్విజుల్. వెంటనే బ్రాహ్మణులందరన్నారు, ఫల పవనాంబు భోజన శుభవ్రతవృత్తుల చేసి చూడ దుర్బల తనులయ్యు బ్రాహ్మణుల అపార తపోబల సంపదన్ మహాబలయుతులు. బ్రాహ్మణుడు తినేది పండు తింటాడు, కాయ తింటాడు, ఉపవాసం చేస్తే గాలి తింటాడు, నీళ్లు తాగుతాడు. శరీరాన్ని పోషించే పదార్థాలు తినడంలో అంత బలాన్నిచ్చే పదార్థాన్ని తినకపోయినా చేసిన తపస్సు వలన అంత గొప్ప బలాన్ని పొందేస్తాడు. కాబట్టి బ్రాహ్మణులు భవ్యులు. కాబట్టి ఎందుకు కొట్టలేరు? ఆయన తలుచుకుంటే కొట్టేశాడంతే. ఎంత గొప్పవాడరా, బ్రాహ్మణుల గొప్పతనాన్ని నిలబెట్టాడన్నారు అని వాళ్ళందరూ పొంగిపోయారు. వెంటనే ద్రౌపదీదేవి ఎవరు మత్స్యయంత్రాన్ని కొట్టారో వారి మెడలో మాల వెయ్యాలి. మీరు ఇక్కడి నుంచి ద్రౌపదీదేవి యొక్క కదలికల్ని గమనించడం ప్రారంభించాలి. ఇప్పుడు హతాశురాలు కావలసింది ఎవరో తెలుసా అండి? ద్రుపదుడి కన్నా ద్రౌపదీదేవి. ఎందుచేత? అనుకున్న అల్లుడు రాలేదు, ద్రుపదుడికి నిర్ధారణ అయిపోయింది. అసలు క్షత్రియుడు కాడు, బ్రాహ్మణుల్లోంచి కదా వచ్చాడు. అర్జునుడు బ్రాహ్మణుడు కాడు. కాబట్టి అర్జునుడు వచ్చి మత్స్యయంత్రాన్ని కొట్టలేదు. నిరుత్సాహపడిపోవలసిన వాడు ఎవరు? ద్రుపదుడు. అంతకన్నా ఎక్కువ నిరుత్సాహాన్ని ఎవరు పొందాలో తెలుసా అండి? అయోనిజనై పుట్టి దృష్టజ్యుమ్నుడికి చెల్లెలనయ్యుండి, ద్రుపద మహారాజు గారికి కూతురునయ్యుండి,
పుట్టుకతోనే యవ్వనాన్ని పొందిన దాననయ్యుండి, ఇంత అందగత్తెనయ్యుండి, ఇంతమంది రాజాధిరాజులు తమకి ఇల్లాల్ని చేసుకోవాలని ప్రయత్నిస్తే కాదని ఆయవారం చేసుకుని 4 ఇళ్లక ముందుకెళ్ళి భిక్షాటనం చేసుకునే ఒక బ్రాహ్మణుడికి ఇల్లాలినయ్యారు. ఆవిడ కిన్నురాలు కావలసింది, ఆవిడ అలా అవలేదు. మా నాన్నగారు ఇలా నిర్ణయించారు, ఈశ్వరుడు అలా నిర్ణయించాడు. ఎవరు మత్స్యయంత్రాన్ని కొట్టారో ఆయన నా భర్త. భర్త అనగానే దైవం కాబట్టి నాకు దైవము ఈ రూపంలోనే సాక్షాత్కరించాడు. కాబట్టి ఆమె మనసులో ఇంకొక రకమైన భావన లేదు. ఆమె వెంటనే వరమాల చేత పట్టుకుని వెళ్ళిపోయి ధరణీశనందనుల్దన్నతి ప్రీతితో చూచుచునుండంగ సుందరాంగి తోయజ దళనేత్ర ద్రుపద రాజాత్మజ కమనీయ గజరాజ గమనలీల చనుదించి సురరాజ సన్నిభు అభినవ యవ్వనోద్భాసితు అసిత రత్న రుచిరాంగు అంగజరూపు ధనంజయు తన చేతి సిత పుష్ప దామకమున బొలతి ముదముతోడ పూజించే అట్టి ఉత్సవము చూచి దాని సైపకపుడు కౌరవేంద్రుడాదిగా గల భూపతులెల్ల అలిగి కలయ నీపురేగి. ఆవిడ వెంటనే దగ్గరగా వచ్చి చూసింది ఆయన్ని. ఏం మామూలు బ్రాహ్మణుళ్ళ లేడు ఆయన, ఏదో ఏ చేతకాని వాళ్ళ ఏం కనపట్టం లేదు. ధరణీశనందనుల్ తన్నతి ప్రీతితో చూచుచునుండంగ సుందరాంగి తోయజదల నేత్ర ద్రుపద రాజాత్మజ కమనీయ గజరాజ గమనలీల చనుదించి. రాజులందరూ ఇప్పటికీ తమకంతో చూస్తున్నారు ఆవిడ వంక. మత్స్యయంత్రం కొట్టలేకపోయినా ఇది ఆవిడ్ని జీవితాంతం వెంటాడింది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వేశారో తెలుసా అండి అన్నయ్య గారు? అర్థం పర్థం లేని వర్ణనలు చేయడానికి కాదు. ఇది పురుష బలహీనత. తనకి యోగ్యత ఉన్నా లేకపోయినా అందమైన వనిత కనపడితే కామించడం అందరికీ వర్తించకపోవచ్చు. కొందరు మహాత్ములు ఉంటారు, ఆవిడ అందగత్య కాదా అనవసరం, తన ఇల్లాలు కాదు కాబట్టి ఆమె యందు కామాక్షిని మాత్రమే చూడగలిగినటువంటి సౌజన్యమూర్తులు మహాపురుషులు కొందరు ఉంటారు. నేను వాళ్ళని ఈ గాట కట్టి నేను మాట్లాడటలేదు, కానీ సాధారణంగా పురుష బలహీనత ఇది ద్రౌపదీదేవి జీవితాంతం ఆవిడ్ని శాసించింది. నన్నయ్య గారు ఏదైనా చెప్తే ఒక సందేశాన్ని ఇస్తారు. భారతం ఒక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చింది. మత్స్యయంత్రాన్ని ఒకడు కొట్టాడు, ఆయన అర్జునుడో కాదో తర్వాత విషయం. ఆమె ఆయనకి ఇల్లాలైపోయింది అక్కడ ఉన్న నిబంధన ప్రకారం. ఇప్పుడు వీళ్ళు తమకంతో చూస్తే ఆవిడికి వచ్చిన నష్టం లేదు, ఆవిడలో మార్పు లేదు. పాడైపోయిన వాడు ఎవడంటే చూడకూడని చూపు చూసినవాడు వాడు పాడైపోతున్నాడు. వాడు రాజు అయితే ఎవడకు కావాలి, చక్రవర్తి అయితే ఎవడకు కావాలి. కాబట్టి చూడకూడని చూపు వాళ్ళందరూ చూస్తున్నారు ఆవిడ వంక. ఎందుకని ఆవిడ కదిలింది. ఇప్పటి వరకు ఆవిడ నిలబడి ఉండగా చూశారు, ఇప్పుడు ఆవిడ నడుస్తుంటే చూసి పొంగిపోతున్నారు. ఆవిడ వెళ్ళి అర్జునుడి వంక చూసింది, అమ్మ పుష్పమాల వేద్దామని. ఆయన ఎలా ఉన్నాడు? సురరాజ సన్నిభో. వెంటనే నన్నయ్య గారు మొదటి విశేషణం వేశారు. ఇంద్రుడిలా ఆత్మావై పుత్రనామాసి. ఇంద్రుడి కొడుకు అర్జునుడు ఇంద్రుడిలాగే ఉన్నాడు. తేజస్సు దాచితే ఎక్కడ దాగుతుందండి? కృష్ణుడు చెప్పాలి, అది బూది కప్పిన నిప్పు అన్నాడు. అంతటి తేజోమూర్తి అయి ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ సురరాజ సన్నిభు అభినవ యవ్వనోద్భాసితు, మంచి నవయవ్వనంలో ఉన్నటువంటి వాడు, అసిత రత్న రుచిరాంగు, ఇంద్రనీలమణి ఎలా ఉంటుందో అటువంటి నల్లటి కాంతితో వెలిగిపోతున్నవాడు, అంగజరూపు మన్మధుడా అన్నట్టుగా ఉన్నవాడు, ధనంజయు ఆ అర్జునుణ్ణి తన చేతిలో ఉన్నటువంటి పుష్పమాల తీసి ఆయన మెడలో వేసి పూజించగానే ఆవిడ బానే ఉంది, ఆయన బానే ఉన్నాడు. నేనే అర్జునుడిని ద్రౌపది కంగారు పడకని ఆయన అనలేదు, నువ్వు అర్జునుడు కావున ఆయన ఆవిడనలేదు, ఆవిడ ముఖంలో మార్పు లేదు. అర్జునుడు యథార్థాన్ని చెప్పకపోయినా సంతోషంగా ఉన్నా ఆయన పెద్ద ప్రకటన ఏమీ చెయ్యలేదు.